ఆశీర్వాదకరంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగుటయే నిత్య జీవము. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడా, అన్న, ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభువారు అనే పేరు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు అని కూడా తెలుసు. కానీ ఆయన వ్యక్తిగతంగా నువ్వు ఎరిగావా? వ్యక్తిగతంగా ఆయన కలుసుకుంటున్నావా? వ్యక్తిగతంగా ఆయనతో సహవాసం చేస్తున్నావా? వ్యక్తిగతంగా ఆయనతో నువ్వు సంభాషిస్తున్నావా? వ్యక్తిగతంగా అంటే ఎరుగాలి. ఆయన వ్యక్తిగతంగా నువ్వు సొంతంగా ఎరిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. ఆయన ప్రేమ ఏంటో తెలుసుకొని ఉండాలి, ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకొని ఉండాలి, ఆయన యొక్క మహత్యం ఏంటో తెలుసుకొని ఉండాలి. ఆయన యొక్క శక్తి అనేది వ్యక్తిగతంగా నువ్వు ఎరిగితేనే నీకు నిత్య జీవం కలుగుతుంది. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, ఎవరో చెప్పిన మాటలు కాదు, కానీ నువ్వు వ్యక్తిగతంగా ఆయన ఎరిగి ఉండాలి. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, ఆయనతో నువ్వు సంభాషిస్తే ఆయన గొప్పతనం నీకు తెలుస్తుంది, ఆయన ప్రేమ నీకు తెలుస్తుంది, ఆయన దయ నీకు తెలుస్తుంది. ఆయన యొక్క నిత్య జీవం ఇస్తానంటున్నాడు. ఎలా ఇస్తాడు అనేది నువ్వు